జగన్ అడిగారు, జనం నొక్కారు. అయితే జగన్ కోరినట్లు మరోసారి అధికారంలో ఆయన కొనసాగించేందుకు కాకుండా జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు చాలా గట్టిగానే బటన్ నొక్కారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే ఒక మాట చెప్పారు. తాను ప్రజల కోసం వందల సార్లు బటన్ నొక్కానని, తన కోసం 2 బటన్లు నొక్కాలంటూ ప్రజలను కోరారు. అందులో ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్సభకు. తన పాలనలో మేలు జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని జగన్ కేవలం లబ్ధిదారులను టార్గెట్ గా పెట్టుకుని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను చూస్తే జగన్ మాటలను జనం నమ్మినట్లు ఏమాత్రం కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో సునామీలాగా ఏకంగా 50% ఓటింగ్ తోటి 151 సీట్లు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనాన్ని నమోదు చేశారు. ఇప్పుడు జగన్ ఓటమి కూడా పెద్ద సంచలనంగానే మారబోతున్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకున్నారో తన 5 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని మొత్తం రివర్స్ చేశారనే విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న జగన్ ఇప్పుడు అసలు 20-25 సీట్లు కూడా దక్కించుకుంటారా అంటే అనుమానంగానే ఉంది. మంగళవారం 11 గంటల సమయంలో టీడీపీ ఏకంగా 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే టీడీపీ మిత్రపక్షం జనసేన 19 సీట్లలో ముందంజలో ఉంది. అధికార వైసీపీ కేవలం 16 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కను చూస్తుంటే వైసీపీకి 20 సీట్లు కూడా రావడం కష్టంగానే ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కూటమిలో భాగంగా ఉన్న మరో పార్టీ బీజేపీ 7 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధమే. ఇదే అభిప్రాయాన్ని వైసీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయోగాలే చేశారు. అయినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. జగన్ బలంగా నమ్ముకున్న అంశాల్లో బటన్ నొక్కే కార్యక్రమంతో పాటు సోషల్ ఇంజనీరింగ్ ఒకటనే చెప్పాలి. ఇదే విషయాలను ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు కూడా. కానీ ఇవేమీ వర్కౌట్ కాలేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పి జగన్ ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలలో 81 మంది అభ్యర్థులను మార్చారు. ఇందులో కొంతమందికి టికెట్స్ కట్ చేసే మిగిలిన వాళ్ళను అటు ఇటు మార్చి సర్దుబాట్లు చేశారు. ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేసినా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందంటే జగన్ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. తానెంతో మంచి పాలన అందించానని, తనపై నమ్మకం ఉంటే ప్రజలు ఓట్లు వేస్తారంటూ జగన్ పలు జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది మా నమ్మకం నువ్వే జగన్ అని. అయితే ప్రజల తీర్పును చూస్తే జగన్ను మేము నమ్మమని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో చెప్పారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.